ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుని దైవవాక్యాన్ని ధ్యానము చేద్దాం. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, క్రీస్తునాథుని యొక్క జననమును గూర్చి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికించాడు. కేవలం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తల ద్వారానేనా? అంతేకాదు, ప్రపంచమంతటా చెదరి ఉన్నటువంటి సత్యాన్వేషకులైనటువంటి యథార్థపరులైన భక్తులందరికీ ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే ఆయన ఒక జాతికి మాత్రమే దేవుడు కాదు, సకల జాతుల ప్రజలకు దేవుడు గనుక ప్రతి దేశంలోనూ యథార్థవంతులై దేవుణ్ణి వెతికిన వారందరికీ ఆయన తన దర్శనమిచ్చి తనను గూర్చి పలికించారు. దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికించిన మాటలు నెరవేర్చుటకు ఆయన కాలములను, సమయములను సమస్తమును ఆయన అనుకూలపరుస్తూ వచ్చారు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురనే ప్రవచనము యెషయాభక్తుని ద్వారా దేవుడు పలికించారు. ఆ మాట దేవుడు అక్షరాల నెరవేర్చారు. అవునండి, దేవుడు పలికించిన మాటలు నెరవేరిందే క్రిస్మస్ పండుగ. యేసు ప్రభువారు పుట్టిన స్థలము, యేసు ప్రభువారు పెరిగినటువంటి నజరేతు, ఆయన పుట్టినప్పుడు నక్షత్రము సంభవించుట ఇత్యాది సకల సంగతులు కూడా ముందుగానే దేవుడు రాయించాడు. తాను రాయించిన, తాను పలికించిన ప్రతి మాట కూడా నెరవేర్చడానికి దేవుడు అవసరమైతే రాజ్యాలు, ప్రభుత్వాలు, అధికారాలు అన్నిటినీ మార్చుకుంటూ వచ్చాడు, అన్నిటినీ అనుకూలపరుస్తూ వచ్చాడు. నిజమే ప్రియమిత్రులారా, భూమి ఆకాశములు గతించడానికైనా దేవుడు ఒప్పుకుంటాడు గాని ఆయన తాను పలికిన మాట, పలికించిన మాట తప్పడానికి ఆయన ఒప్పుకోడు. ఒక సున్న గాని పొల్లు గాని తప్పిపోవు. గనుకనే దేవుడు కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని పలికించాడు. కన్యక అయిన మరియ గర్భాన ఆయన ఉద్భవించాడు, జన్మించాడు. దానికి అవసరమైన సమస్తాన్ని దేవుడు జరిగించాడు. అవునండి, దేవుడు ఒక మాట పలికినప్పుడు దానిని నెరవేర్చడానికి సమస్తాన్ని సమకూరుస్తాడు అని పదే పదే నేను చెబుతున్నాను. ఎందుకో తెలుసా? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని నీ గురించి, నా గూర్చి దేవుడు పలికిన మాట కూడా ఆయన నెరవేరుస్తాడు. దానిని ఆయన తప్పిపోడు. దానికి అవసరమైనటువంటి సమస్త ఏర్పాట్లు చేస్తాడు. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అని ప్రభు వాగ్దానం చేశాడు, తన లేఖనంలో పలికించాడు. ఆ మాట దేవుడు ఎలా తప్పిపోతాడు? తప్పిపోడు. ప్రియ నేస్తమా, దేవుడు తాను పలికించిన మాటలు జరిగించడానికి సమస్తాన్ని ఆయన జరిగిస్తాడు, సమస్తాన్ని అనుకూలపరుస్తాడు. నీ గూర్చి, నా గూర్చి పరిశుద్ధ లేఖనములో ప్రవక్తల ద్వారా దేవుడు పలికించిన సమస్తమైనటువంటి ప్రవచనాలు, వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ దినాలలో ఆయన పలికించిన మాటల్లో ఏదీ తప్పిపోకుండా నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో నీ గూర్చి దేవుడు పలికించిన ప్రతి మాట కూడా నెరవేరుస్తాడని నిండు హృదయముతో నమ్ముతూ ప్రభువు యొక్క నమ్మకత్వమును బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో సాగిపోదాం. దేవుని కృప మనకు తోడయుండునుగాక. ఆమేన్.